బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సెక్రటరీని కలిశారు. మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, వివేకానంద గౌడ్ ఎమ్మెల్యేలు దేవిరెడ్డి, సుధీరెడ్డి, ముఠా గోపాల్లు మీట్ అయ్యారు. ఈ నెల 30వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కాళేశ్వరం కమిషన్ నివేదికను ముందుగా తమకు ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్యేలు అసెంబ్లీ సెక్రటరీకి వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నించారు. అయితే తాను తీసుకోలేనని స్పీకర్ను కలిసి ఇవ్వాలని చెప్పారు సెక్రటరీ. స్పీకర్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని సెక్రటరీకి తెలిపారు ఎమ్మెల్యేలు. స్పీకర్ అపాయింట్మెంట్ కోసం బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఎదురు చూస్తున్నారు. ప్రాజెక్టును కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉందని చెప్పి తెలంగాణ రాష్ట్రానికి జీవనాడైనటువంటి కరువు బారి నుండి ప్రాలదోలినటువంటి ప్రపంచంలోనే అతిపెద్దదైనటువంటి కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై అవాస్తవాలు, దుష్ప్రచారాలు, అపోహలు చేస్తా ఉన్నారు. గత కొద్ది నెలలుగా తెలంగాణ మీద గుడ్డి వ్యతిరేకతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ, అట్లాగే బీజేపీ పార్టీ అందరూ కూడా కూడబలుపుకొని అపోహలు, అవాస్తవాలు, దుష్ప్రచారాలు చేస్తా ఉన్నాయి. ఒక మేడిగడ్డ నుంచే కాదు, కాళేశ్వరం నీళ్లు, గోదావరి నీళ్లు ఎంఎండి ద్వారా, అట్లాగే అన్నపూర్ణ ద్వారా, మల్లన్న సాగర్ ద్వారా, కొండపోచమ్మ సాగర్ ద్వారా అనేక రిజర్వాయర్ల నుంచి దాదాపు 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందింది. మేము దిగిన తర్వాత, మేము ప్రభుత్వం నుంచి మేము బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రాజెక్ట్ కూలిపోయింది అంటారు, కాళేశ్వరం కూలిపోయింది అంటారు. 94,000 కోట్ల రూపాయల విలువగల కాళేశ్వరం ప్రాజెక్టులో 4,000 కోట్ల రూపాయల విలువగల ఒక 86 పిల్లర్లు కలిగినటువంటి మేడిగడ్డ బ్యారేజ్లో 2 పిల్లర్లు కుంగితే కాళేశ్వరం కొట్టుకుపోయింది అంటున్నారు. ఈ రోజు కూడా గత సంవత్సరం 15 లక్షల క్యూసెక్లను తట్టుకొని నిలబడ్డది కాళేశ్వరం ప్రాజెక్టు. ఈ రోజు కూడా నిటారుగా నిలబడి ఉన్నది మేడిగడ్డ బ్యారేజ్. జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్ట్ అన్నారు. ఆ రిపోర్ట్ సీల్డ్ కవర్లోనే ఉంటది. అది ఇప్పకన్నా మొదలే పీసీ ప్రెసిడెంట్ మాట్లాడతారు దాని మీద, దాంట్లో ఏదో జరిగిపోయింది కాళేశ్వరంలా అని. ఒక కుట్రపూరితమైన చర్యకు పాల్పడతా ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును